హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దాట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇక్కడైతే నేను నైట్ మా ఆయన కోసం ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పంకిన్ సీడ్స్ అవన్నీ చియా సీడ్స్ మిక్స్ చేసి పాలల్లో నానబెట్టి పెట్టాను. మార్నింగే వెళ్తారు కాబట్టి, ఎందుకంటే నాబల్ ఎగ్జిబిషన్ చేపమంది స్టార్ట్ అవుతుంది. సో ఆయనకి ఇంకా అసలు నిద్ర లేదు, ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాడు. చాలా రోజు వెళ్ళేదానికన్నా ఇంకెక్కువ తొందరగా వెళ్ళిపోతాడు. సో అందుకనే నేను కొంచెం ఎనర్జీ ఉంటుంది, అది తింటే కొంచెం అదన్నా బాగుంటుంది హెల్త్. అక్కడ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి కానీ అంత టైం ఉండదు తినడానికి. సో దట్ అందుకే తినడానికి అని చెప్పేసి అది చేసి పెట్టాను. ఇంకా నేనైతే అది పెట్టేసి ఇంట్లో వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. చేప మందు అయితే వేస్తున్నారంట, అన్ని డ్యూటీస్ షిప్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఎందుకో కొంచెం హెల్త్ అయితే బాగుండట్లేదు, నాకు ఏమైందో అర్థం కావట్లేదు. ఉన్నట్టు ఉంటాను, బాగానే ఉంటా కొన్ని డేస్ అండ్ మంచిగా వర్క్ చేసుకుంటా, ఇంట్లో చిన్నోని చూసుకుంటా. బట్ సడన్గా ఏదో అసలుకే చేతనగా అన్నట్టు, అలసిపోయినట్టు, ఇంకా అమ్మ ఇంక నా వల్ల కాదురా, ఇక పండుకున్న కాడికి వెళ్ళి ఇవ్వలేను అన్నంత అయిపోతుంది. ఇంతకుముందుకు కూడా ఇట్లనే అయింది నాకు. అప్పుడు ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళినా, ఫుడ్ తీసుకోకపోవడం, వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం అని చెప్పారు. నేను అప్పటి నుంచి ప్రాపర్గా ఫుడ్ అయితే టైం టు టైం ఖచ్చితంగా తీసుకుంటున్నా అండ్ ప్రాపర్గా వాటర్ కూడా తాగుతున్నా. అండ్ రీసెంట్గా నాకు స్టోన్ కూడా వచ్చింది, కిడ్నీ స్టోను. అట్లా అసలమ్మ ఆ పెయిన్ అయితే భరించలేము, ఎందుకంటే హెవీ పెయిన్ వచ్చేసింది నాకు, అస్సలు తట్టుకోలేకపోయినా. అండ్ స్టోన్ పెయిన్ వస్తున్నది ఒక బాధ, అయితే వామిటింగ్స్, ఫుల్ వామిటింగ్స్, అస్సలు నా వల్ల కాలేదు. పెయిన్ ఒక సైడ్ వస్తుంది, వామిటింగ్స్ ఒక సైడ్ అవుతున్నాయి. ఈ స్టోన్ వచ్చిన వాళ్ళకి మేరాయి అంటారు కదా, అది వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వామిటింగ్స్ అవుతాయంట. 1కి స్టార్ట్ అయింది నైట్, నాకు 1కి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. నేను వాష్రూమ్ పోతున్నా, వస్తున్నా, వాటర్ తాగుతున్నా, పెయిన్ ఎక్కడ అవుతలేదు నాకు. టాబ్లెట్స్ ఉండే నావి కానీ దొరకట్లేవు. పెయిన్ కిల్లర్ అన్న వేసుకుందామంటే అది కూడా దొరకట్లేదు. ఇంకా నా వల్ల కాలేదు, అసలు చాతన కాకుండా అయిపోతుంది. ఇంకా మా ఆయనకి లేపిన ఇట్లా పెయిన్ వస్తుందని చెప్పేసి లేపితే లేచిండు, కానీ ఇంకా పొల్టుడే నన్ను భూమి మీద పడి మస్తు ఏడుస్తున్నా, నా వల్ల అవ్వట్లేదు. ఇంత సివియర్గా నాకైతే ఎప్పుడు రాలేదు పెయిన్, చాలా ఏడ్చిన. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది వాటర్ తీసుకోరు సరిగ్గా డేలో, అందుకని ఇదంతా చెప్పిన. ఖచ్చితంగా వాటర్ తీసుకోండి. నా హెల్త్ జర్నీ మొత్తం తర్వాత నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇక్కడైతే మృగశిర కార్తీ స్టార్ట్ అవుతుందని మా ఆయన మా కోసం బిర్యానీ, ఫిష్ ఫ్రై అండ్ చపాతీ తీసుకొని వచ్చిండు. సో మేము అవి తిని ఇంగువ బెల్లం కూడా వేసుకున్నాము. మంచిగా టేస్టీగా ఉండే ఫిష్ కూడా. అండ్ నార్మల్ ఫిషెస్ తెద్దాం, చేపల పులుసు లేదంటే కర్రీ అత్తమ్మ చేసుకుంటుంది అనుకుంటే ఇంకా దొరకలేదంట. నెక్స్ట్ డే తీసుకొస్తా అన్నాడు. ఇక్కడైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎంతమంది జనాలు వచ్చారో చూడండి. ఫిష్ మందు కోసం అంటే చేప మందు కోసము చిన్న పిల్లల కాడ నుంచి ముసలమ్మల వాళ్ళ దాకా వచ్చారు. ఎందుకంటే ఆ చేప మందు అంత బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి. ఆస్తమా, దగ్గు, రొంపు వ్యాధి అన్నిటికీ మనకి చేప మందు అనేది బెస్ట్గా పనిచేస్తుంది. కాబట్టే ఇంత దేశం నుంచి నలుమూలల నుంచి వస్తున్నారంటే ఎంత పవర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఇక్కడ సెటప్. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కానీ, మనకు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ అన్నీ అరేంజ్ చేసి పెడతారంట. అండ్ మనకి అడ్రస్ ఇట్లా తెలియకపోతే వాళ్ళని కంప్లీట్గా అడిగితే చెప్తారు. వాటర్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్, వెయిటింగ్ హాల్స్ అన్నీ ఉన్నాయంట అక్కడ. నాకెందుకు తెలుసు అంటే, ఇక్కడే కదా మా ఆయన వర్క్ చేస్తారు సూపర్వైజర్లా, అందుకని నాకు తెలుసు. ఇవన్నీ చూశాడు అంటే దగ్గరుండి వాళ్ళు క్లీనింగ్ ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఎవ్వరు మాస్కులే పెట్టుకోలేదు, అదే అసలు బాధ ఉంది.
ఎందుకంటే ఇంతమంది జనాలు వచ్చే దగ్గర ఏదో రోగం ఉంటేనే ఇన్ఫెక్షన్ వస్తుందని కాదు, అక్కడికి వచ్చే వాళ్ళకి అందరికీ ఏదో ఒక దాంతో బాధపడుతూనే వస్తారు కదా. సో అందరూ మాస్కులు పెట్టుకోవాలి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వస్తున్నారు కదా. మాస్క్ పెట్టుకుంటే రోగాలు రావు కదా. మనం ఆల్రెడీ కరోనా సిచ్యువేషన్ని ఫేస్ చేసినాక కూడా ఇంతమంది జనాలల్లో మాస్కే పెట్టుకోవట్లేరు. రీసెంట్గా ఎబోలా వైరస్ అని కూడా మనకి అవుతుంది, కానీ కొంచెం అందరు జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. చాలామంది జనాలు ఉన్నారు, ఎవరు సరిగా మాస్కులు పెట్టుకోలేదు, ఎక్కడో ఒకరిద్దరు పెట్టుకున్నారు తప్ప. అందరు మంచిగా మాస్క్ పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇక్కడైతే చేప మందు కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తారు కదా, అట్లా తీసుకెళ్ళడానికి డబ్బా అండ్ కవర్స్ ఇస్తున్నారు. కవర్లో వాటర్లో చేపలు వేసుకొని వెళ్తారంట. ఆ బాటిల్ చిన్న కంటైనర్స్లా ఉన్నాయి కదా, వాటిని అయితే మందు, అందులో చేప నోట్లో పెట్టే మందు తీసుకెళ్తారంట. ఇక్కడ చేప నోట్లో మందు పెట్టి సడన్గా కుత్తిలోకి వేసి నోరు మూసేస్తారంట. అంతే, అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. బట్ చాలామంది మింగుతారు. నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా మింగలేదు. అంటే మా సైడ్ వాళ్ళకి ఎవరికి అంటే ఏ ప్రాబ్లం రాలేదు. కానీ నేను అక్కడ చూశాను ఒకసారి, లాస్ట్ ఇయర్లో ఒకసారి మా క్యాంప్ పెడితే ఆఫీస్ తరఫు నుంచి వెళ్ళినాము. అప్పుడు చూసాము, వేసుకున్నారు. చాలామంది ఉంటారు. కొందరు తినేసి వస్తారు, కొందరు తినకుండా వస్తారు ఫాస్టింగ్లో రావాలని. చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు వాళ్ళు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ హెల్త్ని బాగా చూసుకోవాలి. మృగశిర కార్తెలో ఫిష్ ఎందుకు తింటారంటే సడన్గా వెదర్ అనేది మనకు చేంజ్ అవుతుంది, సమ్మర్ నుంచి వింటర్కి వస్తుంది. కాబట్టి మనము మన బాడీని హీట్గా ఉంచుకోవడానికి తింటాము. అండ్ ఇంగువ బెల్లం ఏంటంటే ఇప్పుడు వర్షాలకి రోగాలు వస్తాయి కాబట్టి అవి రాకుండా కొంచెం మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ లాగా, రోగనిరోధక శక్తి లాగా పనిచేస్తుంది అనమాట. ఫిష్ అయితే తింటే హీట్ చేస్తుంది, మన బాడీకి సడన్గా ఏది ఎఫెక్ట్ కాకుండా చూస్తుంది. ఇంతే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, ఎలాంటి వీడియోలు చేయాలో కూడా కామెంట్ చేయండి.